శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ వినాయక ప్రార్థన. ఓం నమస్తస్మై గణేశాయ బ్రహ్మ విద్యా ప్రదాయినే యస్యాగస్యాయతే నామ విఘ్న సాగర శోషణే. ఇలా ప్రతినిత్యం ప్రార్థించండి, దిగ్విజయంగా ముందుకు సాగండి. ప్రాతకాలంలో మేలుకుంటూనే మహాగణపతిని స్మరించండి. ప్రశాంత చిత్తంతో నిత్య కార్యక్రమాలు నిర్వర్తించండి. జయము, గౌరవము, కీర్తి, అదృష్టం లభిస్తాయి. ప్రతిరోజు మనము భాగవత అంతర్గత దశమ స్కందంలోని కృష్ణ లీలల్ని రోజుకి 1-2 లీలలు చెప్పుకోవడం జరుగుతుంది. ఇవాళ మనము ఇంకొక ముఖ్యమైన కృష్ణలీల తెలుసుకుందాము. జరాసంధుడి గురించి. నిన్న కృష్ణ పరమాత్మ బలరాములు ఇద్దరు మధురకు వెళ్ళము, అక్కడ కంసుడిని చంపడము, అవన్నీ మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఇంకొక ముఖ్యమైన ఘట్టం జరిగిందండి. జరాసంధుడు యుద్ధానికి వచ్చాడు. కంసుడికి 2 భార్యలండి. వారెవరు? జరాసంధుని కుమార్తెలు అన్నమాట. కంసుడి భార్యలు 2, జరాసంధుడి కుమార్తెలు. వీళ్ళు వెళ్ళి కంసుడి 2 భార్యలు వెళ్ళి చెప్తారన్నమాట జరాసంధుడితోటి, కృష్ణుడు మా భర్తను సంహరించాడు, మాకు వైధవ్యం వచ్చింది అని జరాసంధుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటారండి. జరాసంధుడికి కోపం వచ్చి 23 అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకొని శ్రీకృష్ణుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇలా 17 సార్లు వచ్చాడండి శ్రీకృష్ణుడి మీదకి. 17 మార్లు అనేక అక్షౌహిణుల సైన్యాన్ని కృష్ణుడు చంపాడు. 17 సార్లు చంపాడు. ఇంకా 18వసారి జరాసంధుడు మళ్ళీ వస్తున్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఒక చిత్రమైన పని చేశాడండి. 18వసారి జరాసంధుడు వస్తున్నప్పుడు మధురా నగరాన్ని ముట్టడిస్తే అమాయకులైన గోపాల బాలులు మరణిస్తారని, తనకి కొంత చోటునిస్తే అందులో ఒక దుర్గం కట్టుకుంటానని సముద్రుడిని చోటు అడిగాడండి. సముద్రుడు చోటిచ్చాడండి. ఆనాడు విశ్వకర్మను అడిగి సముద్ర గర్భంలో ద్వారకా నిర్మాణం చేశాడండి. ఆనాడు కట్టిన ఆ ద్వారక పరమ సత్యమని ఈనాడు ఈ మధ్య మన యూట్యూబ్లో కూడా చాలా వీడియోలు ఉన్నాయి మథురా నగరంకి సంబంధించినవి. ఆ బయటపడిన అవశేషాలు మనకు తెలియజేస్తున్నాయండి. ఆ ద్వారకా నగరానికి తన మాయాశక్తితోటి ఎవరికీ ప్రమాదం రాకుండా, ఎవరికీ తెలియకుండా అందరినీ ద్వారకకు చేర్చేశాడండి కృష్ణ పరమాత్మ. కృష్ణుడు, బలరాముడు 2 మాత్రమే మథురలో ఉన్నారండి. అక్కడ కాలయవనుడు అని ఇంకో ఆయన ఉన్నాడండి. కాలయవనుడు ఆయన ఒక పెద్ద జడతో నల్లగా ఉంటాడండి. ఆయనకు ఒక వరం ఉంది. ఏంటి ఆ వరము? యాదవులు ఎవ్వరూ కూడా ఆయనను చంపలేరండి, ఆ కాలయవనుడిని. అది ఆయన వరము. ఆయన దగ్గరికి వెళ్ళి నారదుడు ఒక మాట చెప్పాడు, నువ్వు అందరి మీదకి యుద్ధానికి పెడుతుంటావు కదా, అసలు నిన్ను చంపగలిగిన వాడు, నీతో యుద్ధం చేయగలిగిన వాడు ఒక్కడున్నాడు. అతడు చిన్న పిల్లవాడిలా ఉంటాడు, ఒక నల్లని మబ్బులా ఉంటాడు. అతనికి శ్రీవత్సము అని ఒక పుట్టుమచ్చ కూడా ఒకటి ఉంటుంది. కౌస్తుభ వజ్రం పెట్టుకుంటాడు. తుమ్మెదలు మూగుతున్న ఒక వనమాల వేసుకుంటాడు. కాళ్ళకి చక్కటి పారాణి పెట్టుకుంటాడు. మెరిసిపోతూ ఉంటాడు.
చేతిలో ఒక వేణువు పట్టుకుంటాడు. అతనిని కృష్ణుడు అని అంటారు. నారదుడు చెప్తున్నాడు కాలయవనుడితోటి. ఆ కృష్ణుడు మథురలో ఉంటాడు, అక్కడికి వెళ్ళి అతనితో యుద్ధం చెయ్యి అని అంటాడండి. అప్పుడు ఇంకా కాలయవనుడు అతని ఆ యవన సైన్యాన్ని అంతటినీ తీసుకొని వచ్చాడండి మథురకి. కృష్ణ పరమాత్మ చూశాడు. కృష్ణుడితో యుద్ధమున శత్రు సైన్యం అంతా కోట బయట విడిది చేసి ఉందండి. ఇంకా మర్నాడు ఉదయం కృష్ణుడి సైన్యం బయట వస్తుంది, వీళ్ళు అటాక్ చేద్దామని వారు ఎదురు చూస్తున్నారండి కాలయవనుడి సైన్యం. కానీ లోపల సైన్యం ఎవరైనా ఉంటే కదా రావడానికి, అందరినీ కృష్ణుడు ఆ ద్వారకకి పంపించేశాడుగా తన మాయతోటి. లోపల ఎవరున్నారు? ఇద్దరే ఉన్నారు, బలరాముడు కృష్ణుడు మాత్రమే ఉన్నారు. కృష్ణుడు చాలా నిశ్శబ్దంగా రెండు చేతులు వెనక్కి పెట్టుకొని నెమ్మదిగా కాలయవనుడి దగ్గరికి వస్తున్నాడండి. అలా వస్తుంటే ఒంటరిగా వస్తున్నాడు. కాలయవనుడు తన సైన్యాన్ని మొత్తంతో వచ్చాడు అక్కడికి. ఒంటరిగా వస్తున్న కృష్ణుని చూసి కాలయవనుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడిని గుర్తుపట్టి, కృష్ణ నీకోసమే వచ్చా నాగు అన్నాడండి. అనగానే కృష్ణుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. అప్పుడు కృష్ణుడు పారిపోతున్నాడు అని భావించి కాలయవనుడు ఒక గుర్రం మీద ఆ కృష్ణుడిని వెంబడించాడండి. కృష్ణుడు ఏం చేశాడు? కాలయవనుడికి దొరకకుండా పరిగెత్తి పరిగెత్తి ఒక కొండ గుహ లోపలికి దూరిపోయాడండి. గుర్రాన్ని వదిలేశాడు కాలయవనుడు. వాడు కూడా ఆ కొండ గుహలోనికి ప్రవేశించాడండి. కొండ గుహలో దుప్పటి ముసుగు పెట్టుకొని ఒక ఆయన పండుకుంటున్నాడు ఆ కొండ గుహలో. కాలయవనుడు అక్కడ కృష్ణుడే దుప్పటి కప్పుకొని నిద్రిస్తున్నవాడిలా నటిస్తున్నాడని భావించి ఆ ముసుగు కప్పుకొని పండుకున్న అతన్ని కాలితో ఒక తన్నాడండి. ఇప్పుడు కాలయవనుడికి ఒక వరం ఉందని చెప్పాను. ఏంటది? యాదవులు ఎవరు అతన్ని చంపలేదు. అది అప్పుడు అక్కడ నిద్రపోతున్న వాడిలా ఉన్నవాడు వెంటనే లేచి కాలుతో తన్నగానే ఎవడా నన్ను నిద్ర లేపింది అని ఆ ముసుగులో పడుకున్నవాడు లేచాడండి. లేచి ఆయన తీవ్రంగా చూసేటప్పటికీ కాలయవనుడు బూడిదైపోయాడండి. అప్పుడు అసలు మనం చెప్పుకునే కథలన్నీ ఎవరికి చెప్తున్నారండి? సుఖమహాముని పరీక్షిత్తుకు చెప్తున్నాడు. అప్పుడు ఎవరైతే పండుకొని ఉన్నాడో అతను లేవగానే తీక్షణంగా చూసేటప్పటికీ ఈ కాలయవనుడు బూడిదైపోయినాడు. పరీక్షిత్తుకు ఇంకా ఆసక్తి ఎక్కువైంది. అసలు ఆ దుప్పటి కప్పుకొని పడుకున్నవాడు ఎవరు అని సుఖమహర్షిని అడిగాడండి. అప్పుడు సుకుడు దానికి జవాబు చెప్పడం మొదలుపెట్టాడండి. త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో మాంధాత కుమారుడు ముచుకుందుడు అనేవాడు ఒకడు ఉండేవాడండి. మాంధాత కుమారుడు ముచుకుందుడు అనేవాడు. వాళ్ళు ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. అతను మహా తేజో సంపన్నుడు, గొప్ప భక్తుడు. రాక్షస సంహారానికి ఒకసారి దేవేంద్రుడు కూడా సహాయం అడిగితే వెళ్ళాడండి. కుమారస్వామి సర్వ సైన్యాధిపత్యం స్వీకరించే వరకు రాత్రింపగళ్ళు యుద్ధం చేసి అనేక మంది రాక్షసుల్ని సంహరించాడండి ఆ ముచ్చుకొందుడు అనేవాడు. ఆఖరికి కుమారస్వామి వారికి కూడా దేవసేనాధిపత్యం ఇచ్చాక దేవతలు ఇతన్ని అడిగారు, ఏం కావాలో కోరుకోమని అడిగారండి. అప్పుడు ఆయన అన్నాడు, నాకు నిద్రపోవాలనుంది,
నన్ను ఎవరు నిద్రాభంగం చెయ్యకుండా నేను కొంతకాలం ఎక్కడ నిద్రపోవాలో చెప్పండి అన్నాడండి. మీకు అందరికీ మనందరికీ కుంభకర్ణుడి గురించి తెలుసు. తర్వాత ఇంకెవరున్నారో నాకు కూడా సరిగా తెలియదు. ఇప్పుడు మనం కాలయవనుడి గురించి మన ముచ్చుకుందుడి గురించి మనం చెప్పుకుంటున్నాం. దేవతలు అతన్ని అడిగారనమాట, ఏం కావాలో కోరుకోమని. అప్పుడు ఆయన అన్నాడు, నాకు నిద్రపోవాలనుంది, నా నిద్రను ఎవరు భంగం చేయకుండా ఉండే విధంగా నేను కొంతకాలం ఎక్కడ నిద్రపోవాలో చెప్పండి అన్నారు. వాళ్ళు ఆ గుహ చూపించి అందులో పడుకో అన్నారు. అయితే సరే, నీకెవరైనా నిద్రాభంగం చేస్తే నువ్వు వాడికేసి చూసిన తక్షణము వాడు బూడిదైపోతాడు అని చెప్పారండి దేవతలు. పరమాత్మ కదండి కృష్ణుడు. కృష్ణుడికి ఒక్కడికి ఈ రహస్యం తెలుసు. అందుకని కాలయవనుణ్ణి అక్కడికి తీసుకెళ్ళాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెనకాల గుర్రం మీద కాలయవనుడు ఫాలో అవుతూ వెళ్ళాడు. ఆ గుహలోకి దూరాడు కృష్ణుడు. గుర్రాన్ని బయట వద్ది కాలయవనుడు కూడా వెళ్ళాడు. ఆ దుప్పటి పడుకొని ఉన్నాడు కప్పుకొని. కృష్ణుడే దుప్పటి కప్పుకొని ఉన్నాడు, నటిస్తున్నాడేమో అనుకొని ఒక్క కాలుతో తన్నాడు. ఆయన తీక్షణంగా చూశాడు, లేచి అంతే, వీడు కాలి బూడిదైపోయాడు. కాలయవనుడి శాపం ఏంటండి? యాదవుల చేతిలో మరణించాడు. ఈ విధంగా ముచ్చుకుందుడి వలన కాలయవనుడు మరణించాడు. అయితే ఇప్పుడు 18వసారి జరాసంధుడు వచ్చాడండి. బలరామకృష్ణులు ఇద్దరు కోట్ల నుండి బయటకు వచ్చి మళ్ళా పరుగులు మొదలు పెట్టారండి. ముందు బలరామకృష్ణులు, వెనకాల జరాసంధుడు. అంతే, సినిమాల్లో చూపించట్టు వారు వెంట పడ్డారు. అక్కడ ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కి, ఆ పర్వతం పేరేంటి? ప్రవర్షణ పర్వతము. ప్రవర్షణ పర్వతము ఎక్కి బలరామకృష్ణులు ఏం చేశాడు, అక్కడ పొదల్లోకి దూరిపోయారండి. అక్కడ మన దేవేంద్రుడు, ఇంద్రుడు వర్షాలను ఎక్కువగా కురిపిస్తుంటాడండి. ఆ ప్రవర్షణ పర్వతం మీద చెట్లన్నీ చీకటితో ఉంటాయి. ఇంకా ఈ జరాసంధుడి వాళ్ళకి ఈ బలరామకృష్ణులు అక్కడ కనపడలేదండి. అప్పుడు జరాసంధుడు ఏమంటాడు, ఆ పర్వతాలంతటినీ తగలబెట్టేయమని తన సైనికులకి ఆజ్ఞాపించాడండి. తన సైనికుల్ని ఆజ్ఞాపించాడు. వాళ్ళు మొత్తం పర్వతం అంతా తగలబెట్టేశారు. అప్పుడు ఆ అగ్నిహోత్రం యొక్క కాంతులండి ఆకాశానికి అంటుకున్నాయి. అప్పుడు ఏం చేశారు మన బలరామకృష్ణులు ఇద్దరు? నిశ్శబ్దంగా పర్వతం మీద నుండి సముద్రంలోకి దూకేసి ఈదుకుంటూ ద్వారకా నగరం ఉంది కదండి, అక్కడికి వెళ్ళిపోయింది. మన జరాసంధుడు ఏమనుకున్నాడు, కృష్ణుడు బలరాముడు ఇద్దరు మరణించుంటారేమో అనేసి జరాసంధుడు కూడా వెళ్ళిపోవడం జరిగింది. మన బలరామకృష్ణుల మటుకు క్షేమంగా ఉన్నారు. ఇందులో మనం తెలుసుకోవాల్సిన గొప్ప రహస్యం ఉందండి. జరాసంధుడు, సంధి అంటే ఏంటి? సగము. సంధికాలం వచ్చింది అంటారు, యుగ సంధి వచ్చింది అంటారు. మనం ఎవరినైనా ఆశీర్వచనం చేస్తే శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అంటూ 100 సంవత్సరాలు జీవించు అంటామండి. 100 సంవత్సరాల సగం ఎంతండి? 50. మీరు ఈశ్వరారాధన ఈ 50 లోపలే చేయాలి. 50 తర్వాత చేసే ఆరాధన మానసికమైనది. 50 తర్వాత అంత కలివిడిగా శరీరంతో ఈశ్వర సేవ చేయడం కష్టమండి. మనం చేసే పెద్ద పెద్ద యాత్రలన్నీ 50 సంవత్సరాల లోపలే పూర్తవ్వాలి. జరాసంధుడు పట్టుకోవడం అంటే వృద్ధాప్యం రావడం. వృద్ధాప్యం వస్తే కాల యవనుడు తరుముతాడు, మృత్యు వస్తుంది.
ఇక్కడ కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు? గుహలోకి దూరిపోయాడు. అంటే హృదయ గుహలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎవరు లేచారు? ముచుకుందుడు లేచాడు. హృదయంలోకి వెళ్ళి ఆత్మస్థితిగతుడైపోయిన వాడికి మరణం ఉండదు. కాల యవనుడు పోయాడు తప్ప ఈయనకి వచ్చిన నష్టం ఉండదు. జరాసంధుడి నుంచి తప్పుకోవడానికి ఎక్కడికి ఎక్కారు బలరామకృష్ణుడు? ప్రవర్షణ పర్వతాన్ని ఎక్కారు. అలా చేయడం అంటే ఏంటి? నిరంతరం భక్తితో ఉండడం. పరమ భక్తితో ఉంటే మృత్యువు మిమ్మల్ని ఏమీ చేయలేదు. అప్పుడు యమధర్మరాజు ఏంటి? ఎవరు మీ దాపులకు రారు. పరమ భక్తుడైన వాడిని తీసుకెళ్ళడానికి నారాయణుని పార్షదులు అని అంటారు. మన జీవం విడిచిన తర్వాత వాళ్ళ నుంచి మనల్ని తీసుకెళ్తారు. శివుని పార్షదులు వస్తారు, నారాయణుడి పార్షదులు వస్తారు, కానీ యమదూతల మనకు రారు. ప్రవర్షణ పర్వతం అంతా కాలిపోయింది. సముద్రాంతర్గతమైన ద్వారకను అంటే ఎక్కడికి వెళ్ళి ఈశ్వర స్థానాన్ని చేరుకున్నాం. ఈ విధంగా లోకానికి అంతటికీ జీవయాత్రను ఈశ్వరుడు ఇలా బతకడం నేర్చుకో అని నిరూపించి చూపించాడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.